హలో స్టూడెంట్స్, మనం ఐపీఈ ఎగ్జామ్స్కి సంబంధించి కొంచెం టైము తక్కువ ఉండడంతో ప్యారలల్గా ఫస్ట్ ఇయర్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్ కూడా ప్యారలల్గా చెప్తున్నాను. ఓకేనా? సో ఈరోజు సెకండ్ ఇయర్కి సంబంధించి కోఆర్డినేట్ జియోమెట్రీలో సర్కిల్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సర్కిల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. దాంట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 మార్క్స్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. 7 మార్క్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా కోఆర్డినేట్ జియోమెట్రీ సెకండ్ ఇయర్కి సర్కిల్స్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఇది. అండ్ ఈజీఎస్ చాప్టర్ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ చాప్టర్ కూడాను. ఓకేనా? మనకి మంచి స్కోరింగ్ చాప్టర్ ఇది కోఆర్డినేట్ జియోమెట్రీలో, పర్టికులర్లీ సెకండ్ ఇయర్ 2Bలో చాలా వెయిటేజ్ ఉన్న చాప్టరు, చాలా ఇంపార్టెంట్ చాప్టరు, చాలా ఈజీ చాప్టరు. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 1 ట్రిపుల్ స్టార్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ది ఈక్వేషన్ అండ్ center of the circle passing through the points passing through the points 3, 4, 3, 2 and 1, 4 and 1, 4. ఓకేనా? Find the equation and the center of the circle passing through the points 3, 4, 3, 2, 1, 4. ఓకేనా? ఓకే, సొల్యూషన్లో సొల్యూషన్ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి మనకి సర్కిల్ కావాలి. 3 పాయింట్ నుంచి పాస్ అయ్యే సర్కిల్, ఇలా సర్కిల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు అనుకుందాం, లేదంటే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు అనుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో దీని గురించి సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు గుర్తుందో లేదో, సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సర్కమ్ సెంటర్ నథింగ్ బట్ ఏంటి, సర్కమ్ సెంటర్ అంటే ఏంటి, సర్కమ్ సర్కిల్ అంటే ఏంటి. సర్కమ్ సర్కిల్ నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సర్కిల్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది 3 vertices ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ యొక్క ఈ 3 పాయింట్ల నుంచి మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తే, ఈ విధంగా మనం ట్రయాంగిల్ డ్రా చేస్తే ఈ 3 vertices నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ని మనం
సర్కమ్ సర్కిల్ అని చెప్పేసి అంటాం. ఈ సెంటర్ని మనం ఏమంటాం, సర్కమ్ సెంటర్ అని చెప్పేసి అంటాం. దీన్ని అంటాం సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ 3 సైడ్స్ నుంచి పాస్ అయ్యేటువంటి సర్కిల్ని మనం సర్కమ్ సర్కిల్ అంటాం. అండ్ దాని సెంటర్ని అంటాం సర్కమ్ సెంటర్ అంటాం. కాబట్టి ఈ 3 వర్టిసెస్ నుంచి పాస్ అవుతుంది ఏంటి, అర్థం ఏంటి, ఈ సెంటర్ సర్కమ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ 3 వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కదా. ఎందుకని ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, ఇది నథింగ్ బట్ ఆరే కదా రేడియస్, ఇది కూడా రేడియసే. సెంటర్ నుంచి పాయింట్ అంది సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇది రేడియసే కదా, ఈజ్ ఈక్వల్ టు రేడియస్. కాబట్టి ఇది రేడియసే, ఇది రేడియసే, ఇది రేడియసే, ఆర్ఏ. అంటే నథింగ్ బట్ ఏంటి, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఆర్. దట్ మీన్స్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఈ దీని కండిషన్ ఏంటి, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. ఈ కండిషన్ ఇది హోల్డ్ చేయాల్సిందే కంపల్సరీ. ఎందుకని ద సర్కిల్ పాసెస్ త్రూ ది 3 గివెన్ పాయింట్స్. దెన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ సర్కమ్ సర్కిల్ అండ్ సెంటర్ ఈజ్ కాల్డ్ సర్కమ్ సెంటర్. దెన్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి కండిషన్ని హోల్డ్ చేయాల్సిందే. అర్థమవుతున్నాయి, ఎందుకంటే సర్కమ్ సెంటర్ కాబట్టి. ఈజ్ ఇట్ క్లియర్? ఇది క్లియర్ అయితే ఫైండ్ ది ఈక్వేషన్ అండ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, సర్కమ్ సెంటర్ కావాలి అండ్ రేడియస్ కావాలి. ఏదైనా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనం రాయాలి అంటే మనకు కావాల్సిన రెండు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి కావాలి, సెంటర్ కావాలి, దాని రేడియస్ కావాలి. ఇప్పుడు మనం ఆ సెంటర్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేసి ప్రయత్నం చేద్దాం బై యూజింగ్ దిస్ కండిషన్. ఓకేనా, అర్థమైందా? సో లెట్ ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేర్లు పెట్టండి. లెట్ గివెన్ పాయింట్స్ ఆర్ A is equal to 3, 4, B is equal to 3, 2 and C is equal to 1, 4. Okay na? And let center of the circle, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సర్కమ్ సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై అనుకోండి, లేదంటే హెచ్ కామా కే అనుకున్న ప్రాబ్లం లేదు, ఎక్స్ కామా వై అనుకున్న డైరెక్ట్గా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఎక్స్ కామా వై అనుకోండి. ఓకేనా, సో మనకు సెంటర్ ఉంది. ఇప్పుడు సెంటర్ ఎక్స్ కామా వై అనుకున్నాం. ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఆ సర్కిల్ యొక్క 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి మనం ఈ కండిషన్ తీసుకొని వీ నో దట్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి. దిస్ ఎంప్లాయిస్ అనుకోండి, దిస్ ఎంప్లాయిస్ ఎస్ఏ స్క్వేర్ చేయొచ్చు, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసండి. ఎస్బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ దీని నుంచి మనం ఏం చేయొచ్చు, ఎస్ఏ స్క్వేర్ అంటే ఎస్ నుంచి అంటే సెంటర్ నుంచి ఏకి డిస్టెన్స్ అంటేనా, ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నాండి. ఎస్ఏ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ చేయడం వల్ల ఏమవుతుంది, డిస్టెన్స్ ఫామ్లో మనకు వచ్చే రూటు ఆ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. డిస్టెన్స్ ఫామ్లో తెలుసు కదా మనకి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, x1 y1 ఏ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 b x2 y2 ఈజ్ AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇది కదా ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా. ఆ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం ఎస్ఏ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఎస్ అంటే x, y, ఏ అంటే 3, 4 పాయింట్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఇది x1 y1 x2 y2 అనుకుంటే x1 బై దిస్ ఫార్ములా x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్, ఇది బీని అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్
వై మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్, వై మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇది జాగ్రత్తగా రాసుకోండి ఇక్కడ. వై మైనస్ 4 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, సింప్లిఫై చేయండి. సింప్లిఫై అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి అన్నీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఓపెన్ చేస్తే ఏ స్క్వేర్, ఇక్కడ బి అంటే 3 కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9 మైనస్ 2ab అంటే 6x. డైరెక్ట్గా చేస్తున్నాం, మీకు అర్థమవుతుంది కదా. 16 మైనస్ 8y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ దీన్ని వై స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ 16 మైనస్ 8y. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఈ మొత్తం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే ఇలా వచ్చినాయి కదా మనకి. ఓకేనా. ఇప్పుడు ఏదైనా రెండింటిని తీసుకొని ఈ ఫస్ట్ ఈ రెండు తీసుకొని సాల్వ్ చేయండి. ఈక్వల్ టు కదా, ఈక్వల్ టు దీన్ని ఓపెన్ చేస్తే తర్వాత ఈ రెండు తీసుకొని ఏదైనా రెండు తీసుకొని మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, XY వాల్యూస్ వస్తాయి. అర్థమవుతుందా. ఏ విధంగానో చూడండి. కన్సిడర్ ఈ రెండు తీసుకుంటున్నాను నేను. ఈ రెండు తీసుకుంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఇది ఆర్డర్లో రాసినంతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ప్లస్ 9 ప్లస్ 4 13. ఈ రెండింటిని ఫస్ట్ సాల్వ్ చేయాలి, తర్వాత ఈ రెండు సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఈ 6x మైనస్ 6x రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ ఈ మైనస్ ఇవన్నీ ఇటువైపు తీసుకెళ్ళిపోండి. మైనస్ 4y ప్లస్ 8y ప్లస్ 13 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేస్తాయి. మైనస్ 4y 8y ఎంత అవుతుంది, 4y. 13 మైనస్ 25 ఎంత అవుతుంది, మైనస్ 12. దిస్ ఎంప్లాయిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 4y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 12/4. దిస్ ఈజ్ 3 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3. y ఈజ్ ఈక్వల్ టు 3. అదేవిధంగా మనం ఈ రెండింటిని తీసుకొని సాల్వ్ చేద్దాం. ఈ రెండింటిని తీసుకొని సాల్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 8y ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y 16 ప్లస్ 1 17 ప్లస్ 17. ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 8y ఈ మైనస్ 8y రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ 6x ప్లస్ ఇవన్నీ ఇటువైపు తీసుకెళ్ళిపోతే మైనస్ 2x ప్లస్ 6x మైనస్ 6x ఇటువైపు ప్లస్ 6x. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 17 ఉంది, దీని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, 6x మైనస్ 2x ఎంత, 4x. 17 మైనస్ 25 అంటే ఎంత, మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 8. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 8/4. 4 ఎన్నిసార్లు, 2 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంటే సర్కమ్ సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్
మనకేమొచ్చింది ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 2,3 వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, రేడియస్ కావాలి. రేడియస్ అంటే నథింగ్ బట్ ఏంటని చెప్పుకున్నాం, సర్కమ్ సెంటర్ అంటే సెంటర్ నుంచి మనకి ఇచ్చినటువంటి 3 పాయింట్లు ఏదో ఒక పాయింట్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎస్ఏ ఆర్ ఎస్బి ఆర్ ఎస్సి ఏదన్నా ఒక డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ టు ఏ పాయింట్ మనకు సర్కిల్ ఇచ్చిన ఏదన్నా పాయింట్కి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అదే సర్కమ్ సెంటర్ రేడియస్ అవుతుంది. అర్థమవుతుందా? అది పాయింట్ ఏ పాయింట్ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇలా సర్కిల్ ఇచ్చాడు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంటే అంత ఇది రేడియసేగా, ఇది సర్కమ్ సెంటర్ మనకు తెలుసు 2,3. ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ తీసుకొని ఏబీసీ 3 పాయింట్లు ఇచ్చాడు మనకి. 3 పాయింట్లు ఏ పాయింట్ తీసుకొని మనం సాల్వ్ చేసినా కానీ డిస్టెన్స్ విల్ బి ద సేమ్, అంటే రేడియస్ విల్ బి ద సేమ్. సర్కమ్ సెంటర్ నుంచి ఏ పాయింట్కి డిస్టెన్స్ తీసుకున్నా ఆన్ ది సర్కిల్ మనకి రేడియస్ వస్తుంది. అర్థమవుతుందా? అది అర్థం కావాలి. ఏదో ఒక పాయింట్ అయినా 3,4 3,2 3,4 1,4 3,2 3,4 ఇది 1,4 ఇది 3,2 అనుకున్నాను కదా, అంతేనా? ఏదన్నా ఒక డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే అదే రేడియస్. ఇది రేడియస్ కాబట్టి ఇది రేడియస్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏదో ఒక పాయింట్ తీసుకోండి, ఎస్ ఎంత వచ్చింది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకంటే సెంటర్ 2,3 అండ్ పాయింట్ ఏ తీసుకోండి, ఏం తీసుకుంటే అంత 3,4. దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ radius of the circle r is equal to SA is equal to distance find చేయండి square root of x1 minus x2 whole square y1 minus y2 whole square కదా. ఇక్కడ 3 కనబడలో ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 అనుకుంటే y2 minus y1 x1 minus x2 y1 minus 2 minus 3 whole square 2 minus 3 whole square plus 3 minus 4 whole square that is equal to minus 1 whole square minus 1 whole square that is equal to root 2. SA is equal to SA square is equal to SA is equal to అంతే. SA ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి ఏమొచ్చింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి √2. ఇప్పుడు మనకు సెంటర్ ఉంది, రేడియస్ ఉంది. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మనం ఏ విధంగా రాయొచ్చు, ఈక్వేషన్ of the circle with center h comma k and radius r ఏమవుతుంది, x minus h whole square plus y minus k whole square is equal to r square. ఇది మనకు సెంటర్ రేడియస్ ఉంటే ఈక్వేషన్ ఏమవుతుంది, సెంటర్ రేడియస్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ మైనస్ హెచ్ వై మైనస్ కే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే ఎక్స్ మైనస్ హెచ్ ఎంత వచ్చింది మనకి, హెచ్ అంటే హెచ్ మీన్స్ ఎక్స్ కామా వై మనం అనుకున్నాం కదా. యాక్చువల్లీ సెంటర్ ఇది, దీన్ని హెచ్ కామా కే అనుకుంటే 2,3 వచ్చింది కదా మనకి. ఇది హెచ్ కామా కే ప్లేస్లో పెట్టాలి యాక్చువల్లీ. అర్థమైందా? అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మరి పని చేయండి, లేదంటే లెట్ హెచ్ కామా కే అనుకునేదండి, సెంటర్ని హెచ్ కామా కే అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ ఉండదు. పైన కూడా
మీరు లెట్ సెంటర్ అనుకున్నారు కదా, అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సెల్ రాసుకుంటే మళ్ళీ అది ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హెచ్ అనుకోండి, ఇది కే అనుకోండి, హెచ్ కామా కే అనుకోండి. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా ఉంటుంది. టు ఆర్ అంటే √2 హోల్ స్క్వేర్ కదా, √2 హోల్ స్క్వేర్. ఓపెన్ చేసింది ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 13 మైనస్ 2 డైరెక్ట్గా వేసండి. ప్లస్ 13 ఇది 2 ఇటువైపు వస్తే -2, 13 - 2 ఎంత అవుతుంది 11 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. దీన్ని చేయడానికి ఇంకా రకరకాల మెథడ్లు చాలా మెథడ్స్ ఉన్నాయి. అది చేయడం వల్ల ఏంటంటే ఐబీకి కన్ఫ్యూజ్ ఎందుకు అవసరంగా సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్, ఫోర్త్ మెథడ్ కూడా చెప్పొచ్చు దీంట్లో. అర్థమైందా? 4 మెథడ్స్, మినిమం 4 మెథడ్స్ మనం చేయొచ్చు దీంట్లో. బట్ మీకేంటంటే ఐబీఈకి వద్దు, అన్ని మెథడ్లు తెలుసుకోవడం వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఓకేనా, కాబట్టి లివ్ ఇట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి. ఫైండ్ ది value of C if the points 2, 0, 0, 1, 2, 0, 0, 1, 0, 1, 4, 5 and 0, C are concyclic. The value of C if the points 2, 0, 0, 1, 4, 5 and 0, C are concyclic. ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యి సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఇందాక ఫస్ట్ క్వశ్చన్. ఇదేంటిది, కాన్సైక్లిక్ అని ఇచ్చాడు. రెండింటికి మీనింగ్ ఒకటే, అల్టిమేట్గా రెండింటికి మీనింగ్ ఒకటే. కాన్సైక్లిక్ 3 పాయింట్స్ నుంచి పాస్ అవ్వడం అన్నా ఒకటే, సర్కిల్ మీద పాయింట్స్ ఉన్నాయి అన్నా కూడా ఒకటే. అంటే కాన్సైక్లిక్ అంటే అర్థం ఏంటంటే, కాన్సైక్లిక్ పాయింట్స్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సర్కిల్ ఉందనుకోండి, ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్లు అన్నింటినీ కూడా మనం ఏమంటాం, కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. ద పాయింట్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ ది సేమ్ సర్కిల్ ఆర్ కాల్డ్ కాన్సైక్లిక్ పాయింట్స్. ఇలాగొక పాయింట్, ఇలాగొక పాయింట్, ఇలాగొక పాయింట్, ఇలా 4. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అన్ని పాయింట్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 4 పాయింట్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2, 0, ఇది 0, 1 ఇది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఇవి కాదు, ఎగ్జాక్ట్ ఇవి పాయింట్లు ఇక్కడ ఉంటాయని కాదు. 0, C ఇవి 4 పాయింట్స్. దీని మీద కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ఏంటి, పాయింట్స్ విచ్ ఆర్, దీనికి డెఫినేషన్ కూడా కావాలంటే రాసుకోవచ్చు మీరు, ఇది ఆన్సర్లో రాయాల్సిన అవసరం లేదు. కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ఏంటంటే, ద పాయింట్స్ which are lying అంటే ఉండడం అనమాట. లయింగ్ అండ్ ది సేమ్ సర్కిల్ ఆర్ కాల్డ్ కాన్సైక్లిక్ పాయింట్స్. ద పాయింట్స్ which are lying on the same circle are called
కాన్సైక్లిక్ పాయింట్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ సి ది పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. అంటే ఆ సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్లు అని చెప్పాడు. ఇందాకే అన్నాడు సర్కిల్, ఫైండ్ ద సర్కిల్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. పాసింగ్ త్రూ ది పాయింట్స్ అన్నా లేదంటే ఆ పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయన్నా అన్నీ కూడా ఒకటే మీనింగ్. అంటే మనం దీన్ని ఇందాక చేసినట్టు ఈ సి వాల్యూ ఫైండ్ చేయబడింది. ఇక్కడ కొత్తదనం ఏంటంటే ఈ 4 కూడా కాన్సైక్లిక్ పాయింట్స్ అయితే అంటే సర్కిల్ మీద ఉంటే సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం, ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్లో చేసినట్టు ఈ 3 పాయింట్లను యూజ్ చేసుకొని మనం ఇందాక సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ విధంగా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసి ఆ సర్కిల్ మీద ఈ పాయింట్ కూడా ఉంది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వస్తుంది మనకు డైరెక్ట్గా. అంటే అల్టిమేట్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇందాక క్వశ్చన్ ఏముందో అదే క్వశ్చన్ ఇది కూడా, దానికి దీనికి తేడా ఏమీ లేదు, రెండు బోత్ ఆర్ సేమ్. ఫస్ట్ ఏం చేస్తారు, మనకు నోన్ పాయింట్స్ ఈ 3 తెలిసిన పాయింట్సే 2 0 0 1 4 5 కానీ 0 సి అనేది మనకు పాయింట్ మనకు తెలియదు, ఎందుకంటే సి అనేది మనకు తెలియదు కాబట్టి ఈ పాయింట్ అనేది మనకు తెలియదు. ఎక్స్ కోఆర్డినేట్ ఒకటి తెలుసు, వై కోఆర్డినేట్ మనకు తెలియదు. సో నో ప్రాబ్లం, మనకి ఈ 3 పాయింట్స్ ఎనఫ్. మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 3 పాయింట్స్ మనకు సరిపోతుంది. దాంతో మనం ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు కాబట్టి అంటే ఈ పాయింట్ కూడా సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి మనకు వచ్చినటువంటి సర్కిల్లో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వస్తుంది. అది అర్థమైందా, అర్థం చేసుకోవాలి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్, అర్థమైందా. అంతేకాని దయచేసి బట్టి కొట్టడం పద్ధతులు వదిలేయండి, బట్టి కొట్టొద్దు, విషయాన్ని అర్థం చేసుకోండి, ఓకేనా. సొల్యూషన్లో let given points are given points are a 2 0 b 0 1 c 4 5 and D 0 C. ఓకేనా. అండ్ లెట్ సెకండ్ మెథడ్ చేద్దాం. అంటే ఇందాక ఫస్ట్ క్వశ్చన్ చేసినట్టు యాజ్ ఇట్ ఈజ్ అలాగ చేయొచ్చు, లేదంటే అండ్ లెట్ ఈ పద్ధతిలో కూడా చేయొచ్చు. అండ్ లెట్ ఈక్వేషన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఈ సర్కిల్ ఏమనుకున్నాం, జనరల్ సర్కిల్కి ఈక్వేషన్ అంటే జనరల్ సర్కిల్కి x² + y² 2gx + 2fy + c = 0. దీన్ని జనరల్ సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ది జనరల్ సర్కిల్. మన జనరల్ సర్కిల్ని ఎజ్యూమ్ చేసుకున్నాం, మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ని ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకున్నాం. అంటే ఈ సర్కిల్ మీద ఈ 4 పాయింట్లు ఉన్నట్టేగా, అంటే పాసింగ్ త్రూ ది ఈ 4 పాయింట్స్ కదా, అర్థమవుతుందా. సో ఏం చేయొచ్చు ఇప్పుడు, ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ పాయింట్ ఏ 2 0 నుంచి పాస్ అవుతుంది. దాన్ని ఏం చేయాలి, ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా, చేయొచ్చు. 2² + 0² + 2g × x అంటే 2 + 2f × 0 + c = 0. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏమవుతుంది, దీని నుంచి పాస్ అవుతుంది, దీని నుంచి పాస్ అవుతుంది, దీని నుంచి పాస్ అవుతుంది. కాబట్టి ఈ 3 పాయింట్లని పెట్టి మనం సాల్వ్ చేస్తే మనకి 3 ఈక్వేషన్లు వస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎఫ్సిలో మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. ఆ 3 వాల్యూస్ని మనం 3 ఈక్వేషన్స్
ఫామ్ చేసామనుకోండి 3 ఈక్వేషన్స్ వల్ల మనకి ఎన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, 3 అన్నోన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 అన్నోన్స్ అంటే ఏంటి, మనకు తెలియని వాల్యూస్ ఏవి, జి, ఎఫ్, సి. ఈ 3 వాల్యూస్ తెలియవు మనకు. ఆ 3 వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 3 ఈక్వేషన్స్ కావాలి. ఆ 3 ఈక్వేషన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ 2,0, ఇది ఈక్వేషన్ నెంబర్, ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది. అలాగే 0,1 నుంచి పాస్ అయ్యేటువంటి ఒక ఈక్వేషన్ రాస్తే అదొకటి వస్తుంది. 4,5 నుంచి పాస్ అయితే దానికి ఒక ఈక్వేషన్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎఫ్సిలో. సో ఆ మూడింటిని సాల్వ్ చేస్తే మనకి జిఎఫ్సీలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? ఆ 3 వాల్యూస్ని తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ ఈ మనకి ఏదైతే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎజ్యూమ్ చేసుకున్నామో ఆ సర్కిల్లో జిఎఫ్సి వాల్యూస్ పెడితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్లో 0, సి నుంచి కూడా పాస్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సి వాల్యూ వస్తుంది. ఓకేనా? సో 2² 2g ఇంటూ 2 2f ఇంటూ 0 ఇది 0 2 2 0 అంతా 4 ప్లస్ 0 ఇది అంతా ప్లస్ 4g ప్లస్ ఇది మొత్తం 0 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీని ఒక ఆర్డర్లో రాయండి అంతే. 4g ప్లస్ 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ ఒకటి అనుకున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే ఈక్వేషన్ 1 passes through పాయింట్ బి 0,1. పాయింట్ బి ఏమి ఇచ్చాడు మనకి, 0,1 అయినా 0,1 దీని నుంచి పాస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ వాల్యూ మొత్తాన్ని తీసుకెళ్ళి జనరల్ ఈక్వేషన్లో పెట్టండి. జనరల్ ఈక్వేషన్ అంటే x² కదా, x² అంటే 0², y² అంటే 1² x వాల్యూ 0 y వాల్యూ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0, 1² అంటే 1, 2g ఇంటూ 0 0, 2f ఇంటూ 1 2f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాయండి. 2f ప్లస్ 1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అలాగే ఈక్వేషన్ 1 పాయింట్ సి నుంచి కూడా పాస్ అవుతుంది కదా, 4,5. అలాగే మూడోది ఈక్వేషన్ 1 పాసెస్ త్రూ సి 4,5 అంటే మళ్ళీ ఈక్వేషన్లో పెట్టండి. x² అంటే 4², y² అంటే 5, y అంటే 5 కదా, 5² ప్లస్ 2g ఇంటూ x అంటే 4, 2f ఇంటూ y అంటే 5 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది 16 ప్లస్ 25 ప్లస్ 8g ప్లస్ 10f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే 8g ప్లస్ 10f ప్లస్ ఇది ఎంత అవుతుంది 41 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అన్నిట్లోనూ 3 అన్నౌన్స్, దీంట్లో 2 అన్నౌన్స్ ఉన్నాయి, ఎఫ్సి జీసీ ఎఫ్సి. అలాగే ఈ రెండిట్లో మొత్తం 3 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే సి అన్నింటిలో కూడా సింగిల్గా ఉన్నాయి. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం కూడా చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. ఏ ఈక్వేషన్ దేంతో సాల్వ్ చేయాలనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమవుతుందా? ఓకే, అది అర్థం చేసుకోవడానికి సంబంధించి మనం ఫస్ట్ సిని ఎలిమినేట్ చేసేయాలి. సిని ఎలిమినేట్ చేసేయాలంటే సి సింగిల్గా ఉంది, దీంట్లోనే సింగిల్గా ఉంది, దీంట్లోనే సింగిల్గా ఉంది, దీంట్లో ఓన్లీ సింగిల్గా ఉంది. కాబట్టి ముందు సిని ఎలిమినేట్ చేసామనుకోండి మనకి జిఎఫ్లో మనకి ఈక్వేషన్ వస్తుంది. ఆ జిఎఫ్స్ రెండింటిని ఈక్వేషన్తో మనం సాల్వ్ చేస్తే జిఎఫ్ వాల్యూస్ వస్తాయి. అవి తీసుకొచ్చి మళ్ళీ ఈ 3 ఏదైతే ఉన్నాయో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి సి వాల్యూ కూడా వచ్చేస్తుంది. అర్థమైందా? ముందు 3 అన్నౌన్స్లో ఏదన్నా ఒక దాన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేట్ చేయాలంటే ఆ ఎలిమినేట్ చేయాల్సింది అంటే సింగిల్గా ఉంటే మనకి బెటర్. ఎందుకంటే ఇది చూడండి సి సింగిల్గా ఉంది, ఇక్కడ సి సింగిల్గా ఉంది. కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేది ఈజీగా. ఏ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు? సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా అది ఎలిమినేట్ అయిపోతుంది. అర్థమైందా? అంటే సాల్వింగ్ 2 and 3
ఫస్ట్ ఈ 2, 3ని సాల్వ్ చేయండి. దీంట్లో ఎందుకంటే జిఎఫ్సి 3 ఉన్నాయి, దీంట్లో ఇక్కడ జీసీ ఉంది, దీంట్లో ఎఫ్సి ఉంది, సి రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేసి ఎలిమినేట్ చేసామనుకోండి మనకి జిఎఫ్ వాల్యూస్ ఈజీగా వస్తాయి. అర్థమైందా? అది అర్థం చేసుకోవాలి. సో సాల్వింగ్ 2 and 3, సాల్వింగ్ 2 and 3. 2 ఏంటి? 4g + 4 + 2 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. తర్వాత 2f ఇది c, 2f + 1 + c = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఏం చేద్దాం? 2 - 3 చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తాం? సి క్యాన్సిల్ చేయాలి, సిని ఎలిమినేట్ చేసేయాలి కాబట్టి. ఈ +c - c రెండు క్యాన్సిల్. 4 - 1 ఎంత అవుతుంది? ఇది +3. 4g - 2f ఇది ఎంత అవుతుంది? 4g - 2f. 4g - 2f = 0. ఇది ఈక్వేషన్ నెంబరు 5 అనుకోండి. ఓకేనా? ఇక్కడ వరకు మనకి 4g - 2f + 3 వచ్చింది. ఓకేనా? తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయొచ్చు? 3 - 4 చేయండి. తర్వాత సాల్వింగ్ 3 and 4. 3ని 4ని సాల్వ్ చేయండి. 3ని 4ని సాల్వ్ చేయాలంటే ఏం చేద్దాం? 3 - 4 చేయండి, లేదంటే 4 - 3 చేయండి. 4 - 3 4 ఎంత వచ్చింది? 8g + 10f + 41 + c = 0. ఇదేంటిది? ఈక్వేషన్ నెంబర్ 4. అండ్ 3 ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి? 2f + 1 + c = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సబ్ట్రాక్ట్ చేసేయండి, రెండు క్యాన్సిల్ చేసేయాలి కదా, మైనస్, ఇది మైనస్. అర్థమవుతుందా? ఇదేమవుతుంది? 8g, ఇది 10 - 2 అంటే +8f, ఇది 41, ఇది 41. 41 - 1 ఎంత అవుతుంది? 40. ఈ రెండు క్యాన్సిల్, ఇది = 0. ఓకేనా? దీంట్లో మనం 8 కామన్ తీసేయచ్చు. 8 కామన్ తీస్తే g + f + 5 8 5 40 కదా. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఇది జిఎఫ్లో ఉంది, ఇది జిఎఫ్లో ఉంది. ఇప్పుడు 5ని 6ని సాల్వ్ చేస్తే మనకు జిఎఫ్ వాల్యూస్ వచ్చేస్తాయి డైరెక్ట్గా. అర్థమవుతుందా? సో నౌ సాల్వింగ్ 5 and 6. 5 and 6 ఏంటి? 5 ఏంటి? 4g - 2f + 3 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అండ్ g + f + 5 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఏ విధంగా సాల్వ్ చేస్తాం? YCXY మెథడ్ మనకు తెలుసు కదా. GF1 ఫస్ట్ ఏంటి? ఎఫ్ కోషెంట్స్ అంటే -2 1, అలాగే కాన్స్టెంట్స్ 3 5, అలాగే G కోషెంట్స్ 4 1, తర్వాత మళ్ళీ Y -2 1. ఇదేమవుతుంది? G / -2 × 5 ఎంత? -10 -3 = F / 3 1 = 3 -20 = 1/4. 1 × -2 -2 -2 +2. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? G / -13 = F / -17 = 1/6. ఒకసారి 2 ఒకసారి 2 తీసుకోండి. G / -13 = 1/6. దట్ ఈజ్ దిస్ ఇంప్లైస్ G = ఎంత అవుతుంది? -13/6.
అలాగే ఈ రెండు తీసుకుంటాం. ఎఫ్ బై -17 ఈజ్ ఈక్వల్ టు 1/6. దిస్ ఎంప్లాయిస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -17/6. మనకి ఎఫ్జీ వాల్యూస్ వచ్చినాయి. ఈ ఎఫ్జీ వాల్యూస్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఎఫ్జీ వాల్యూస్ని ఈ ఈక్వేషన్ 4th ఈక్వేషన్లో పెట్టినా మనకు సి వాల్యూ వస్తుంది. లేదంటే ఈ 2nd ఈక్వేషన్లో థర్డ్ ఈక్వేషన్లో పెట్టినా మనకి సి వాల్యూ వస్తుంది. లేదంటే 2nd ఈక్వేషన్లో పెట్టినా మనకి వస్తుంది. ఇక్కడ సి ఉంది కాబట్టి 3rd ఈక్వేషన్లో పెట్టండి. పుట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -13/16 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. 2f + 1 + c. 2f + 1 + 3 థర్డ్ ఈక్వేషన్. పుట్ f ఈజ్ ఈక్వల్ టు -17/6 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. 2f + 1 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదా ఈక్వేషన్ నెంబర్ 3. దీంట్లో ఎఫ్ వాల్యూ పెడితే 2 × -17/6 -17/6 + 1 + c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 ఎన్నిసార్లు? దీంట్లో 3 టైమ్స్. ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే -17 + 3 + 3c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎంత అవుతుంది? -14. -14 ఇటువైపు తీసుకొని చెప్తే 3c ఈజ్ ఈక్వల్ టు 14. అంటే c ఈజ్ ఈక్వల్ అంతా 14/3. g వచ్చేసింది, f వచ్చింది, c వచ్చేసింది. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి మనం పుట్ ది వాల్యూస్ ఆఫ్ GFC ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. Put the values of G, F and C in equation 1. ఈక్వేషన్ 1 అంటే మనకి x² y² 2gx 2fy + c = 0. ఇది కదా ఈక్వేషన్ నెంబర్ 1. దీంట్లో GFC వాల్యూస్ పెట్టండి. x² y² + 2 × g అంటే ఎంత? -13/6 x + 2. f అంటే -17/6 y + c అంటే 14/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 దీంట్లో 3 టైమ్స్, ఈ 2 దీంట్లో 3 టైమ్స్. ఎల్సిఎం చేయండి. అన్నిటికీ ఎల్సిఎం అంతా 3 కాబట్టి 3x² 3y² -13x -17y + 14. 3 ఎల్సిఎం చేసి 3 × 0 0 అయిపోతుంది. సో ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వచ్చింది. కానీ ఇది కాదు ఆన్సర్. మనకు కావాల్సింది ఏంటి? సి వాల్యూ కావాలి. కాబట్టి ఇది రిక్వైర్డ్ సర్కిల్. ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఆల్సో 0, c is lying on this circle. ఈ పాయింట్ అంటే కాన్సైక్లిక్ పాయింట్స్ అని ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ ఈ సర్కిల్ మీద ఉన్నట్టే కదా అర్థం. కాబట్టి ఈ వాల్యూని తీసుకెళ్ళి దేంట్లో పెడదాం? ఈ ఈక్వేషన్లో రిక్వైర్డ్ ఈక్వేషన్ వచ్చింది కదా సర్కిల్, దాంట్లో మనం ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. 0² + 3c² -13 × 0 -17c + 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది 0 అయిపోయింది. 3c² ఇది 0 అయిపోయింది. -17c + 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీన్ని మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు? 3c² - 3c - 14c యాడ్ చేస్తే చూడండి -17c మల్టిప్లై చేస్తే 3 14 52 42. ఓకేనా?
ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 3c కామన్ తీస్తే c మైనస్ 1 మైనస్ 14 కామన్ తీస్తే c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే c మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 3c మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే c ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ c ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు తీసుకొచ్చేది 14/3. c వాల్యూ 0 కానే కాదు. ఎందుకని కాదంటే ఇక్కడ కింద రాసుకోండి. ఇఫ్ c ఈజ్ ఈక్వల్ టు 1, if c is equal to 1, we get the same point 0, 1. మనకి ఏమి ఇచ్చాడు 0, c ఇచ్చాడు. c వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. c వాల్యూ c నాట్ ఈక్వల్ టు 1 దానికి సిన్స్ దీనికి రీజన్ ఇదనమాట. c నాట్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 14/3 ఓన్లీ వాల్యూ ఇది. c నాట్ ఈక్వల్ టు 1 ఎందుకంటే c ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, వీ గట్ ది సేమ్ పాయింట్. 0, c పాయింట్లో మనం c వాల్యూ 1 తీసుకుంటే ఇక్కడ ఈ పాయింట్ అన్నాడు కదా 0, 1 అవుతుంది. c వాల్యూ 1 తీసుకుంటే ఆల్రెడీ ఈ పాయింట్ మనకు ఇచ్చిన పాయింటే కదా, సేమ్ పాయింట్ అవుతుంది మళ్ళీ. 0, 1 బి పాయింట్ మనకు ఆల్రెడీ పాయింట్ ఇచ్చాడు కదా, 0, 1 పాయింట్ ఇచ్చాడు మనకి. కాబట్టి అది ఇది సేమ్ అవుతుంది. కాబట్టి ఇంకా బి వాల్యూ క్వశ్చన్లో 0, 1 ఇచ్చాడు పాయింట్, 0, 1 పాయింట్ ఇచ్చాడు. కాబట్టి ఆ పాయింట్ ఈ పాయింట్ రెండు మళ్ళీ ఒకటే అవుతున్నాయి. కాబట్టి సి వాల్యూ నాట్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 14/3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అది లాజిక్. ఓకే, ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 2.